జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 15927 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు జయ శ్రీమన్నారాయణ. కన్య రాశి అంటే గురుడు కన్యా రాశిలో ఉండాలి, చంద్రుడు కన్యా రాశిలో కాదు. గురుడు కన్యా రాశిలో ఉండి జలరాశులలో, అంటే జలతత్వ రాశులు అంటే మీనంలో కానీ కర్కాటకంలో కానీ రవి నుంచి కేతు వరకు, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు కర్కాటక మీనరాశిలో ఉండి వారి జన్మజాతకంలో కన్యలో గురువు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలు అనేవి జరుగుతాయి. అంటే ఇటు జన్మజాతకాన్ని గోచార గ్రహాలను కూడా చేసుకోవాలంటే ఇప్పుడు గోచారంలో గురువు ఎక్కడి వరకు ఉంటాడంటే అక్టోబర్ 30 వరకు కర్కాటకంలో ఉంటాడు. అప్పటి వరకు నేను చెప్పే ఫలితాలు జరుగుతాయి. శని మాత్రం వచ్చే సంవత్సరం వరకు, అంటే శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. వచ్చే సంవత్సరం జూన్ వరకు మీనరాశిలోనే ఉంటాడు. అన్ని గ్రహాలు శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. రాహుకేతులు 1.5 సంవత్సరం, గురువు మాత్రం 1 సంవత్సరం ఉంటాడు. కాబట్టి జన్మ జాతకంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కన్యరాశి వారికి ఎలా ఉంటుంది అంటే రవి కర్కాటకంలో కానీ సింహంలో కానీ ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే తండ్రితో విభేదాలు,
ఇతరులతో గొడవలు అనేవి ఎక్కువ జరుగుతాయి. ఏకాంతాన్ని కోరుకుంటారు. ధ్యానాన్ని, ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడానికి ఇష్టపడతారు. హాస్పిటల్స్లో కానీ పనిచేసే వారికి, విదేశాల్లో ఉండేవారికి మాత్రం మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మంచి ఆదాయం లభిస్తుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఇక చంద్రుడు ఉంటే అంటే కర్కాటకంలో కానీ, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనంలో కానీ చంద్రుడు ఉంటే ఏం జరుగుతుంది? ఆదాయం వస్తుంది. అంటే కొంతకాలం ఆదాయం లభించడం, కొంతకాలం నష్టాలు, ఆ నష్టాలు అధిక ఖర్చులు జరుగుతుంటాయి. ఇక మనసు మొత్తం ఏం ఆలోచిస్తుందంటే పెట్టుబడుల మీద, ఆర్థిక లాభాలపై దృష్టి అనేది కలుగుతుంది. అంటే పెట్టుబడి పెట్టాలి, డబ్బులు ఎక్కువ రావాలి ఉంటుంది. కానీ ఆదాయంలో హెచ్చు తగ్గులు అనే ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. తర్వాత కుజుడు. వీరికి మీరు ఆ దశలో, ఈ సమయంలో దృఢంగా ధైర్యంగా ఉంటారు. ఓన్ గ్రేస్ సెల్ఫ్ స్టైల్ ఉంటుంది. అంటే తమదైన ప్రత్యేకమైన శైలి అనేది ఉంటుంది. సాహస యాత్రలు అనేవి చేస్తారు. అంటే పర్వతారోహణ లాంటి సాహస కార్యాలు చేస్తారు. వారసత్వపు ఆస్తి లభించడము, వారసత్వ ఆస్తులు లభిస్తాయి. అదే సందర్భంలో కొంచెం సర్జరీస్ జరిగే అవకాశం కూడా ఉంది. అద్భుతమైన రాజయోగం అని చెప్పవచ్చు. బలమైన కార్యాచరణ అనేది ఉంటుంది. అంటే ఈ లక్ష్యాలు సాధించాలని గట్టిగా సంకల్పం పెట్టుకుంటారు. వాటికి ప్రయత్నాలు చేస్తారు. వాటన్నిటినీ కూడా సాధిస్తారు. స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా మంచిది. అంటే అందులో ప్రణాళికలు, అంటే ఏదైతే వారు ముందైతే రాసుకొని ఉంటారో ప్రణాళికలు, అవైతే అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తారు. అన్నిటి కూడా అంటే అమలు చేస్తారంటే ఇంతకుముందు నిద్రపోతున్న సింహం లేచి ఒకటేసారి పంజా విసిగితే ఎలా ఉంటుంది, అలాగా సవాళ్లను ఎదుర్కొంటారు. సవాళ్ళను అధిగమిస్తారు. అంతే విజయాన్ని సాధిస్తారు. ఈ సందర్భంలో మంత్రతంత్రాలపై ఆసక్తి అనేది కూడా చాలా పెరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కుజుడు కాబట్టి ప్రమాదాలకు, సర్జరీస్ కారకుడు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. వీరికి కమిషన్ల ద్వారా ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే అనుకోని ఆదాయం కూడా జరుగుతుంది. ఇంకా డీప్ రీసెర్చ్. కుజుడు లోతైన పరిశీలన జ్ఞానం కలిగేవాడు. డీప్ రీసెర్చ్ చేసేవారికి కూడా మంచి కాలం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి అవి తొందరగా అనేది తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత బుధుడు. విద్య అనేది నిరాటకంగా సాగుతుంది. కొత్త జ్ఞానాన్ని, కొత్త విషయాలు తెలుసుకుంటారు. జ్యోతిష్యులకు, స్పిరిచువల్ ఎడ్యుకేషను, బ్యాంకింగ్ ఎడ్యుకేషను అందులో ఉండేవారికి, అంటే అవి చదివే వాళ్ళకి మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారాలని బాగా సాగుతాయి. వ్యాపారాల ద్వారా అధిక లాభాలు గడిస్తారు. సంఘంలో గుర్తింపును కోరుకుంటారు. కానీ వీరు ఒకటి మానవేయాలంటే అతిగా ఆలోచించే అలవాటును మానుకుంటే చాలా మంచిది. ఎక్సలెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉంటారు. వీళ్ళు అనుకున్నవి అన్ని పనులు కూడా తమ నేర్పరితనంతో పూర్తి చేస్తారు. ఆదాయాన్ని గడిస్తారు. కానీ ప్రోకాస్టినేషన్ అంటే పనులను వాయిదా వేయడం, అవి మానేవేయండి. కొత్త స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. తర్వాత గురుడు. ప్రశాంతమైన కుటుంబ జీవనాన్ని వీళ్ళు గడుపుతారు. ఆధ్యాత్మిక ఉన్నతి కలిగి ఉంటారు. అంటే జ్ఞానాన్ని చాలా పెంచుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం అని, భక్తి భావన అనేది చాలా పెరుగుతుంది. గౌరవం, అదృష్టం అనేది కలిసి వస్తాయి. దైవభక్తి కలిగి ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నత విద్యకై దూర ప్రయాణాలు చేస్తారు. గృహంలో అన్ని సౌకర్యాలను కూడా వీరు పొందుతారు. ఇక శుక్రుడు. తమ మృదువైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షిస్తారు. ధన ప్రవాహం కలుగుతుంది. ధన ప్రవాహంలాగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు కానీ లేక సాఫీగా విద్య అనేది స్మూత్గా జరుగుతుంది. ఎడ్యుకేషన్ అనేది చాలా స్మూత్గా కొనసాగుతుంది. కుటుంబం ద్వారా సంపాదన, బ్యాంకింగ్, ఫుడ్, జ్యువెలరీసు, బ్యూటీ ప్రొడక్షన్ ద్వారా వీరికి ఆదాయం అనేది లభిస్తుంటుంది. బోధన ద్వారా ఆదాయం అంటే టీచింగ్ ద్వారా లభిస్తుంది. కన్సల్టింగ్, విదేశీ ప్రయాణం ద్వారా సంపద
లభించడం, అదృష్టవంతులైన తల్లిదండ్రుల ద్వారా ఆదాయ సౌకర్యాలు అనేవి వీరికి లభిస్తాయి. ఇక శని ద్వారా సమస్యలు రావడం, సంతానం ద్వారా సమస్యలు, దీర్ఘకాలికమైన వ్యాధులు ఉండడం, దీర్ఘకాలికమైన వ్యాధులు భరించడం, సంతాన విషయంలో వారి చదువు విషయంలో అసంతృప్తిగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో అంత సంతృప్తికరమైన వాతావరణం ఉండదు. సరైన ఆలోచనలు రాక మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. స్పెక్యులేషన్కి కొంచెం దూరంగా ఉండాలి. ఫలితాలు అనేవి అంటే అంటే కష్టపడితే ఫలితాలు వెంటనే రావు. ఈ దశలో అంటే ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. శత్రువులపై కొంచెం నెమ్మదిగా విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు అనేవి కొంచెం తగ్గుతాయి. చేసే పనిని శ్రద్ధగా చేసి తర్వాత ఆ విజయాన్ని పొందుతారు. తర్వాత రాహు, జీర్ణాశ్రయ సమస్యలు, అతీంద్రియ పెరుగుతాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి. అతీంద్రియ శక్తులు ఉన్నట్టుగా వాటి మాయలో పడినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. రుణం తీసుకుంటారు కానీ తిరిగి చెల్లించేస్తారు. అంటే అధిక రుణాలు తీసుకుంటారు, తొందరగా చెల్లిస్తారు. శత్రువు ఎంత బలంగా ఉన్నా వారిపై పై చెయ్యిని సాధిస్తారు. న్యాయ రంగం, ఆరోగ్య రంగంలో పనిచేసే వారికి మంచి విజయాలు అనేవి సాధిస్తారు. కేతు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు, పవిత్ర గంగా నది, గోదావరి వంటి స్థలాలకు ప్రయాణం చేస్తారు. వాటికై అధికంగా డబ్బును ఖర్చు చేస్తారు. వారసత్వ ఆస్తులు కొంచెం కోల్పోయే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.